జ్ఞానదంతాలు తీయడానికి సుత్తితోని కొట్టి తీస్తుండే. తలాదరడం, నరాలు మొత్తం ఏంటంటే అదిరిపోయి, ఈ దవడలు అన్ని అదిరిపోయి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుండే. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ పల్ప్ వరకు వెళ్తుందో అప్పుడు పేషెంట్ కి విపరీతమైన నొప్పి వస్తుంది. ఓకే. సో ఇది పడుకున్నప్పుడు మరీ ఎక్కువ ఉంటుంది నిద్రలో. దానివల్ల అసలు నిద్రపోలేరు. దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం టూత్ పేస్ట్ యూజ్ చేయాలి అసలు? మీరు నార్మల్ గా యూజ్ చేసే కోల్గేట్ కానీ, క్లోజప్ కానీ, ఎనీ అదర్ పేస్ట్ మార్కెట్ లో అవైలబుల్ ఏదో అది మీకు నచ్చింది వాడండి. కానీ పడుకునే కంటే 5 నిమిషాల ముందు ప్రెస్ చేయండి. అంటే ఈ గడ్డలు, ట్యూమర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మ్యాలిగ్నెంట్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ ఖచ్చితంగా. ఓకే. ఈ దవడకు సంబంధించిన కంప్లీట్ ఆ ట్యూమర్ తీసేసి, అంటే ఇక్కడ కాల్ దగ్గర ఎముక తీసుకొని వాటి మీద మళ్ళీ ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెడతాం. పళ్ళు లూజ్ అయిపోయి కదిలి ఊడిపోవడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం లేటెస్ట్ గా ఇప్పుడు ఈ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అలైనర్స్ వచ్చినాయి. సో వాటితో ఏంటంటే బోన్ కి జాకి డైరెక్ట్ గా డ్రిల్ చేసి లోపల ఒక చిన్న స్క్రూ లాంటిది ఉంటుంది. ఓరల్ ఇంప్లాంట్ అంటాం. రోడ్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి కదా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వాటిలలో ఈ దవడలన్నీ విరిగిపోతా ఉంటాయి కదా. ఎయిర్ వే ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయితే ఉంటుంది, ఇమీడియట్లీ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, సాధారణంగా చిన్నపిల్లల్లో వాళ్ళ పాలదంతాలు ఊడిపోయినప్పుడు అయితే వాళ్ళు నాలుకతో అద్దడం జరుగుతుంది రెగ్యులర్ గా. అలా అద్దినప్పుడు వంకర పళ్ళు వస్తాయనే ఒకటి నానుడు ఉంది, అది ఎంతవరకు నిజం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. జా ఎక్స్పాండ్ అవ్వదు. ఓకే. అంటే దవడ పెరుగుదల చిన్న ఉంటుంది, పళ్ళు పెద్దగా వస్తాయి. దానివల్ల కూడా ఏంటంటే వంకర్ టింకర్గా లేదంటే ఎత్తు ఎగుడు దిగుడుగా రావడం జరుగుతుంది. జనరల్గా మదర్స్ లేట్ నైట్లో ఫీడింగ్ ఇస్తారు. పిల్లలు ఏడుస్తుందంటే జస్ట్ మదర్ ఫీడింగ్ ఇచ్చేస్తారు. ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో పాలు అట్లా ఇచ్చి అట్లానే పడుకోబెట్టడం వల్ల లోపల ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫాస్ట్గా. దానివల్ల పళ్ళు పాడైంది. సో దీన్ని ఏమంటారంటే ర్యాంపెంట్ కేరీస్ అంటారు. దంతాలు అనేటివి పూర్వకాలంలో ఎక్కువ స్ట్రాంగ్ ఉండేవి, చాలా మంది కూడా ఎర్లీ స్టేజ్ లోనే అవుతున్నాయి. ఎందుకని? పళ్ళు అనగానే నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే పళ్ళు ఫేస్ ప్రొఫైల్ కి చూడడానికి అపియరెన్స్ నెంబర్ 1. అందం కోసం పళ్ళు కావాలి, నమలడానికి పళ్ళు కావాలి, మాట స్పీచ్ ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ గా రావడానికి కూడా టీత్ కావాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. డెంటల్ మరియు ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ రంగంలో 19 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల డాక్టర్ డి సతీష్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, తదితర విషయాల గురించి అడిగి డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, డాక్టర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేక్షకులకు మీ మెడికల్ జర్నీ గురించి చెప్పండి. మైసెల్ఫ్ డాక్టర్ డి సతీష్ కుమార్. నేను ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్. 2007లో నాది BDS అయిపోయింది. దాని తర్వాత ఒక 8 years BDS బ్యాక్గ్రౌండ్ తో ప్రాక్టీస్ చేశాను. ఓకే. ఇట్ వాజ్ వెరీ గుడ్ రన్నింగ్ క్లినిక్. తర్వాత ఏంటంటే PG కోసం వెళ్ళాను. ఒక 3 years ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను ఏంటంటే ఈ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఏంటంటే కంప్లీట్ చేసుకొని 2018లో మళ్ళీ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు కరీంనగర్. ఇక్కడ మళ్ళీ ఏంటంటే 2018 నుంచి చాలా హాస్పిటల్స్లో చీఫ్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఓకే. మాక్సిలోఫేషియల్ సర్జన్గా. అండ్ నాది డెంటల్ ప్రాక్టీస్ కూడా ఏంటంటే డెంటల్ కన్సల్టేషన్ కూడా చేస్తూ ఉంటాను. మ్యాక్స్ డెంటల్లో చీఫ్ కన్సల్టెంట్గా ఉన్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెంటల్ విషయానికి వస్తే అంటే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే జ్ఞానదంతాలు ఉంటాయి. అంటే నొప్పి లేకుండా జ్ఞానదంతాలను తొలగించడం సాధ్యమేనా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సాధ్యమేనండి. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓల్డ్ డేస్లో ఈ జ్ఞానదంతాలు యాక్చువల్లీ ఏంటంటే తీయడానికి సరైన ఎక్విప్మెంట్ లేకపోతుండే. సో ఆ టైంలో ఏంటంటే చిజల్ మ్యాలెట్ అని సుత్తితోని కొట్టి తీస్తుండే. సో ఆ టైంలో ఏంటంటే తలాదరడం, నరాలు మొత్తం ఏంటంటే అదిరిపోయి, మెడ నొప్పి, ఈ దవడలు అన్ని అదిరిపోయి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మనం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ చాలా వచ్చినాయి కాబట్టి సర్జికల్ టెక్నిక్స్. సో దాంతో ఏంటంటే తీసేస్తున్నాం మనం ఇప్పుడు. ఎటువంటి నొప్పి లేకుండా అడ్వాన్స్డ్ సర్జికల్ లేజర్స్ కూడా కొన్నిసార్లు వాడుతున్నాము. ఓకే. సో దాని ద్వారా ఏంటంటే పేషెంట్కి పెయిన్ ఉండదు, ఎట్లాంటి బ్లీడింగ్ ఉండదు, బ్లీడింగ్ కూడా తక్కువే ఉంటుంది. అండ్ ఏంటంటే హీలింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా తీస్తున్నాం. సో మన హాస్పిటల్లో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటారు? వచ్చింది. సో ఇంకేం
ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మన హాస్పిటల్లో? డెంటల్కి సంబంధించి అన్నీ ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ ఈ జ్ఞానదంతాలు తీసేయడం, విజ్డమ్ టీత్. సెకండ్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ కూడా చేస్తున్నాం అడ్వాన్స్డ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే లేజర్ ఫ్లాప్ సర్జరీస్. ఈ గమ్స్ ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాయి కదా, వాటికి లేజర్ ఫ్లాప్ సర్జరీస్ చేస్తున్నాము. ఓకే. అట్లానే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ లో బ్రేసెస్ అంటాం కదా, క్లిప్స్, వీటిలో అలైనర్స్ వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్. ఓకే. అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, పెట్టుకున్నట్టు కూడా తెలియదు అనమాట వేరే వాళ్ళకి. ఓకే. సో అలా చేస్తున్నాము. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బ్రేసెస్ కూడా ఉన్నాయి, సెరామిక్, మెటాలిక్ బ్రేసెస్ ఉన్నాయి. తర్వాత అడ్వాన్స్డ్ అంటే ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ అండి. ఓకే. ఎటువంటి మొత్తం నోట్లో పళ్ళు లేని పేషెంట్ కూడా ఇంప్లాంట్స్ ద్వారా చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏంటంటే ఇంప్లాంట్ అంటాం, డెంటల్ మెడికల్ లాంగ్వేజ్ లో ఇంప్లాంట్ అంటాము. ఓకే. సో దాన్ని ఏంటంటే ఆ స్క్రూస్, ఆ ఇంప్లాంట్స్ అన్ని అమర్చి, ఓరల్ ఇంప్లాంట్స్, వాటి పైనుంచి ఏంటంటే టీత్ పెట్టేస్తాం అనమాట. ఇది ఫిక్స్డ్ టీత్. ఇంతకు ముందు ఈ టెక్నాలజీ అవైలబుల్ లేకుండే. అండ్ మన దగ్గర ఏంటంటే హాస్పిటల్ మేజర్ సర్జరీస్ చేయడానికి ఏంటంటే ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది, వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్ ఉంది. ఓకే. సో మైల్డ్ టు మోడరేట్ సర్జరీస్ కూడా మన దగ్గర చేస్తున్నారు. ఓకే. మీ 19 ఏళ్ల కెరీర్ లో సార్ చాలా మందికి కూడా రూట్ కెనాల్ చేసి ఉంటారు. అసలు ఒక పేషెంట్ కి రూట్ కెనాల్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగిందండి, ఎందుకంటే ఇది బేసిక్ క్వశ్చన్ ఇది డెంటిస్ట్ లో. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇది. ఈ పళ్ళు పిప్పళ్ళు అనేది అంటాం కదా, పిప్పి పన్ను లేదా పిప్పళ్ళు అంటాం కదా. సో ఇది క్యావిటేషన్ స్టార్ట్ అవుతుంది పన్ను మీద. ఓకే. అది అవుటర్ లేయర్ ఎనామిల్ ఉంటుంది, సెకండ్ లేయర్ డెంటిన్ ఉంటుంది. ఓకే. లోపల పన్నుకు సంబంధించిన నరము, దాన్ని డెంటల్ పల్ప్ అంటాం. ఆ పల్ప్ ఉంటది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ పల్ప్ వరకు వెళ్తుందో అప్పుడు పేషెంట్ కి విపరీతమైన నొప్పి వస్తుంది. ఓకే. సో ఇది పడుకున్నప్పుడు మరీ ఎక్కువ ఉంటుంది, నిద్రలో స్లీప్ డిస్టర్బెన్స్ అంటుంటాం కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది. నిద్ర పోలేరు. స్వీట్స్ తిన్నా కూడా, లేకపోతే ఏదన్నా నార్మల్ ఫుడ్ ఏదన్నా పార్టికల్స్ తిన్నప్పుడు అక్కడ ఇరుక్కపోతుంది కదా, సో అది విపరీతమైన నొప్పి ఉంటుంది. దీనికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఈ రూట్ కెనాల్ అప్పుడు కూడా ఇది పెయిన్ఫుల్ గా ఉంటుందా సార్? లేదు, మత్తు ఇచ్చి కంప్లీట్ గా ఆ సైడ్ మొత్తం జా అంతా కూడా ఏంటంటే బ్లాక్ చేసేసి, సో అక్కడ ఏంటంటే ఏవైతే 1-2 పళ్ళు అవసరం ఉంటుందో ట్రీట్మెంట్, ఆ ఒక్క పన్నుకు మాత్రమే, 2 పళ్ళకు మాత్రమే ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. ఎలాంటి నొప్పి ఉండదు, 1 సిట్టింగ్ లో కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడైతే రూట్ కెనాల్. అంటే చాలా మందికి కానీ ఈ జ్ఞానదంతాల విషయంలో కానీ లేదంటే రూట్ కెనాల్ విషయంలో కానీ సాధారణంగా ఎక్కువ నొప్పి ఉంటుందని చాలా మంది పేషెంట్స్ ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళ కోసం ఏం చెప్తారు? మీరు ఎట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ ఇప్పుడు, ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది మెడికల్ ప్రొసీజర్స్ అన్ని కూడా. సో ప్రోటేపర్ రోటరీ ఎండోమోటర్ ద్వారా ఏంటంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే సార్, చాలా మందిలో ఓవరాల్ గా అన్ని దంతాలు కూడా ఊడిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? దవడలు మిగిలిపోతాయి, పళ్ళన్నీ కూడా ఊడిపోతాయి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఇదివరకు అయితే 60s లో 65, 70s లో ఉంటుండే ఈ ప్రాబ్లం, కానీ ఇప్పుడు స్మోకింగ్ తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, వీటన్నిటితో మారిన లైఫ్ స్టైల్ తో ఏమైతుందంటే నార్మల్ గా 40-45 years మెయిన్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళ చిగురు చాలా బలహీనం అయిపోతాయి, పళ్ళు లూజ్ అయిపోయి కదిలి ఊడిపోవడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం లేటెస్ట్ గా, ఇంతకు ముందు అయితే ఇదివరకు తీసి పెట్టుకునే పళ్ళ సెట్ ఇస్తుండే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఓరల్ ఇంప్లాంట్స్ వచ్చినాయి లేటెస్ట్ గా. సో వాటితో ఏంటంటే బోన్ కి, జాకి డైరెక్ట్ గా డ్రిల్ చేసి లోపల ఒక చిన్న స్క్రూ లాంటిది ఉంటుంది, ఓరల్ ఇంప్లాంట్ అంటాం. నార్మల్ గా అయితే స్క్రూ అంటాము. సో బాడీలో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఇంప్లాంట్. సో ఓరల్ ఇంప్లాంట్స్ వేసి 4, 6, 8 ఎన్ని అవసరం పడితే అన్ని పైన కింద 2 దవడల్లో కూడా వేసేసి వాటి పైనుంచి టీత్ సెట్ ఫిక్స్ చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ ఫిక్స్డ్, తీయాల్సిన అవసరం లేదు. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఇట్లాంటి ఉంటాయి కానీ చాలా తక్కువ. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే పేషెంట్ హెల్త్ కండిషన్ ని బట్టి ఉంటది. డయాబెటిక్ అనుకోండి వేరేలా ఉంటది, స్మోకర్ అనుకోండి తక్కువ ఛాన్స్ ఉంటాయి. అట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అవి ఫాలో కావాలి. సో ఏంటంటే అన్ని కూడా నామలే అంత స్ట్రాంగ్ గా ఉంటాయి మనకి ఇంప్లాంట్స్.
ఓకే. ఈవెన్ నాన్ వెజ్ బోన్స్ అయినా లెగ్ పీస్ అయినా కూడా ఏంటంటే తినొచ్చు. మళ్ళీ ఏమైనా సర్వీస్ అవసరం పడుతుందా సార్ దానికి? అంటే చెకప్ పీరియాడిక్ చెకప్ ఫాలో అప్ లో ఉండాలండి పేషెంట్, ఉంటే బెటర్. ఇయర్లీ వన్స్ అని అట్లీస్ట్ 2 years ఒకసారి అని. ఈ టీత్ విజయంలో చూసుకుంటే చాలా మందికి వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు వంటివి ఉంటాయి. ఒకప్పుడైతే క్లిప్స్ పెట్టి సరి చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇదివరకు రోజుల్లో అయితే ఏంటంటే ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు అనగానే ఈ బ్రేసెస్ అంటే క్లిప్స్ అంటుంటాం వాడుక భాషలో మనము, అవి వేసి ఏంటంటే వైర్స్ తోని ఎలాస్టిక్స్ వేసి ఏంటంటే రిట్రాక్షన్ చేస్తుండే. అది కొంతకాలం తర్వాత కాస్మెటిక్ గా ఏంటంటే అంత కాస్మెటిక్ అప్పీల్ ఉండదు వాటికి. చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇబ్బంది ఉంటుంది, పెట్టుకునే వాళ్ళకి అదొక సైకలాజికల్ గా స్టిగ్మా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మధ్యలో ఏంటంటే సిరామిక్ బ్రేసెస్ వచ్చినాయి. అంటే టూత్ కలర్డ్ వైట్ కలర్ బ్రేసెస్ ఉంటాయి, వైర్ ఒకటి విజిబిలిటీ ఉంటది. సో అది ఏంటంటే నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన దాన్ని ఏమంటారు అప్డేట్ అనుకోండి. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అలైనర్స్ వచ్చినాయి. సో వీటిని ఆర్థో అలైనర్స్ అంటారు. ఈ ఆర్థోడాంటిక్ అలైనర్స్ ద్వారా అసలు వేరే వాళ్ళకి పక్కన వాళ్ళకి కూడా తెలియదు క్లిప్స్ పెట్టుకున్న ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు. క్లిప్స్ అనలేం దీన్ని. సో అలైనర్స్, సో కంప్లీట్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే వీటికి ఎన్ఆర్ఐస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే బయట ఫారిన్ కంట్రీస్ లో డెంటల్ ట్రీట్మెంట్ వెరీ ఎక్స్పెన్సివ్. మన ఇండియాలో ఎలా ఉంది సార్? సో ఇప్పుడు ఈ కన్వెన్షనల్ క్లిప్స్, ఒక నిమిషం, ఈ కన్వెన్షనల్ క్లిప్స్ అన్నాను కదా, సో వీటిలో ఏంటంటే మంత్లీ వన్స్ రావాల్సి వస్తుంది. ఓకే. ఎంటైర్ ట్రీట్మెంట్ 1.5 year ఉంటుంది. ఈ 1.5 year పీరియడ్ కూడా ఏంటంటే పేషెంట్ క్లినిక్ కి రావాలి, ఎవ్రీ మంత్ రావాలి. వస్తే ఏంటంటే అవన్నీ చేంజ్ చేసి మళ్ళీ పంపిస్తారు. సో ఇప్పుడు ఈ అలైనర్స్ లో ఏంటంటే 1 2 3 4 5 6 అని సెట్స్ ఉంటాయి. ఏ మంత్ ఆ మంత్ పెట్టుకోవాలి. 1 year లో ట్రీట్మెంట్ అయిపోతుంది. అన్ని ఒకేసారి ప్యాక్ చేసి మనము ఏంటంటే బయట ఎన్ఆర్ఐ పేషెంట్స్ కి ఇచ్చేస్తాము. సో వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఇప్పుడు ఏంటంటే వాళ్ళదే ఎక్కువ ఉంది, పేషెంట్స్ ఎక్కువ అడుగుతున్నారు, డిమాండ్. ఓకే సార్, ఇప్పుడు చూస్తే జెర్కోనియం టీత్స్ అని ఉంటున్నాయి, మెటల్ క్యాప్స్ కూడా ఉంటాయి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఆ స్పెషల్ అసలు? ఇంతకు ముందు ఏంటంటే ఈ ఫిక్స్డ్ టీత్ అంటాం కదా, ఫిక్స్డ్ టీత్ లో పన్నుని కట్ చేసి దానిపైన క్యాప్ వేయడం జరుగుతుంది జనరల్ గా. సో అందులో ఏంటంటే దాన్ని క్యాప్సుల్ అంటారు. క్యాప్ లోపల మెటల్ ఉంటుంది, మెటల్ ఫ్రేమ్ పైన సిరామిక్ పూత వస్తుంది. ఓకే. సో అది మెటల్ సిరామిక్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది ఓల్డ్ ట్రీట్మెంట్. లేటెస్ట్ గా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే కంప్లీట్ గా అడ్వాన్స్డ్ జిర్కోనియం టీత్ అంటాం. సో జిర్కోనియం ఇస్ ఆల్సో మెటల్, కానీ ఏంటంటే వైట్ కలర్ లో ఉంటుంది, చాలా హార్డ్ గా ఉంటుంది, న్యాచురల్ అపియరెన్స్ ఎక్కువ ఉంటుంది, టీత్ లో కలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మెటల్ సిరామిక్ కంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది, క్లీనింగ్ ఈజీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇవి వాడుతున్నాము. దీని మీద ఏంటంటే 10 years వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్, ల్యాబ్ వాళ్ళు, మనం కాదు. ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ గా మనము ఈ డిమాక్స్ క్రౌన్స్ అని వాడుతున్నాం. సో అవి ఇంకా బాగుంటాయి అన్నమాట, దీనికంటే అడ్వాన్స్డ్ అది. డాక్టర్ గారు, కొంతమందిలో చూసుకుంటే అంటే దవడల్లో కానీ కొంత కంతల్లాగా వస్తూ ఉంటాయి, అంటే వీటిని ఎలా చూస్తారు, ఎందుకు అసలు ఇవి వస్తాయి? రైట్, మంచి క్వశ్చన్ అడిగానండి. ఇది కంప్లీట్ గా ఏంటంటే నా స్పెషాలిటీకి సంబంధించిన క్వశ్చన్. సో వీటిని ఏమంటామంటే ట్యూమర్స్ అంటాం, లేదా సిస్ట్ అంటాం. సిస్ట్స్ లేదా ట్యూమర్స్ అంటాము. సిస్ట్ అంటే ఒడోంటోజెనిక్ కెరటోసిస్ట్ లేదా అమెలోబ్లాస్టోమా ఇలాంటివి ఉంటుంటాయి. సో ట్యూమర్స్ అంటేనేమో ఈవెన్ బినైన్ ట్యూమర్స్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ కూడా ఉంటాయి. అంటే ఈ గడ్డలు ట్యూమర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అన్ని అవుతాయని చెప్పలేం, కానీ బినైన్ ట్యూమర్స్ అంటాం. బినైన్ అంటే అవి క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ. కొన్ని ఉంటాయి కానీ ఏంటంటే రేర్ అన్నమాట. సో కొన్ని ఏంటంటే మ్యాలిగ్నెంట్ అంటాం. ఆ మ్యాలిగ్నెంట్ నియోప్లాస్టిక్. సో ఇదంతా ఎంటైర్ ట్యూమర్స్ అన్ని కూడా నియోప్లాస్టీ అంటారు. అందులో ఏంటంటే ఈ మ్యాలిగ్నెంట్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సరే ఖచ్చితంగా. సో ఏదైనా కూడా ట్యూమర్ ఏదైనా కూడా మనం ఏం చేస్తాం, ముందుగా బయాప్సీ చేస్తాము. ఫస్ట్ లైన్ బయాప్సీ. స్కాన్ హాస్పిటల్లో ఉందా సార్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్? బయాప్సీ చేస్తాం మనం బయాప్సీ చేస్తాము. దాని తర్వాత ఏంటంటే స్కాన్ తీసుకుంటాము అవసరమైతే.
అన్ని టెస్ట్లను చేసుకొని ఒకవేళ బినైన్ ట్యూమర్స్ అయితే మన దగ్గర సర్జరీ చేస్తాం కంప్లీట్గా. ఓకే. ఈ దవడకు సంబంధించిన కంప్లీట్ ఆ ట్యూమర్ తీసేసి అవసరమైతే రిప్ గ్రాఫ్ట్ లేదా ఫిబ్బులా అంటాం, అంటే ఇక్కడ కాల్ దగ్గర ఎముక తీసుకొని ఇక్కడ గ్రాఫ్ట్ చేసి వాటి మీద మళ్ళీ ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెడతాం. ఓకే. సో అంటే అది మళ్ళీ కూడా ఆ ఉంది. సర్జరీ తర్వాత కూడా అంటే ఫేస్ లో ఏమన్నా మార్పులు వస్తాయా, సేమ్ అలానే లేదు, పూర్వ లేదు. స్థితిలో ఉంటుంది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫేషియల్ సర్జరీస్ అన్ని కూడా కాస్మెటిక్, ఓకే. కంప్లీట్ కాస్మెటిక్ అన్నమాట. ఎక్కడ ఈవెన్ మనం సర్జికల్ గా స్కార్ మనం ఇప్పుడు పొట్ట దగ్గర ఏదైనా ఆపరేషన్ చేసామంటే అక్కడ ఏంటంటే ఆ మార్క్, సర్జికల్ మార్క్ కనబడుతుంది, అది లోపల డ్రెస్ లోపల ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఫేస్ కాబట్టి మనం ఏ సర్జరీ చేసినా కూడా ఏంటంటే మినిమల్ స్కార్ ఉండాలి, లేదా ఎక్కువ వరకు ఏంటంటే నోటి లోపల నుంచి తీసుకుంటుంటాం మేము. సో దానివల్ల ఏంటంటే ఈ స్కార్స్, సర్జికల్ స్కార్ బయటికి ఆగుపడదు. ఓకే. ఒకవేళ కనిపించినా కూడా చాలా సన్నగా ఉండేట్టు అంత ఏంటంటే కాస్మెటిక్ ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం. అలానే సార్, చిగుళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేజర్ ఫ్లాప్ సర్జరీ అని చేస్తారు కదా, అంటే ఆ చికిత్స ఏంటి అసలు, దాని ప్రాముఖ్యత ఏంటి? ఇది చిగుర్లు పాడైపోతుంటాయి, ఎస్పెషల్లీ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఎక్కువ. కొన్ని రకాల యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ వాడుతున్న పేషెంట్స్ కూడా ఏంటంటే డ్యామేజ్ అవుతుంటాయి గమ్స్. కొందరికి హెరిడిటరీగా వస్తుంటాయి. సో కొందరు ఏంటంటే మెయింటెనెన్స్ లేక స్మోకింగ్, తంబాకు ఇలాంటివి, గుట్కా, పాన్ పరాగ్ తినడం వల్ల చిగురు తొందరగా పాడైపోతాయి. చిన్న ఏజ్లోనే 40-45 ఇయర్స్లో పాడైపోతుంటాయి. వాటికి ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతవరకు ఆ పళ్ళ స్పాన్ ఇంక్రీజ్ చేయొచ్చు అని అనుకుంటాం కదా. సో అటువంటి వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే ఆపరేషన్ పెద్ద సర్జరీ ఉంటుండేది. సో కంప్లీట్ సర్జికల్ బ్లేడ్తో ఎక్స్పోజ్ చేసి మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత సూచర్స్ వేయడం, కుట్లు వేయడము, తర్వాత 1 వీక్ తర్వాత కుట్లు ఇప్పడము, ఇదంతా ఒకప్పుడు నొప్పి, వాపు చాలా ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ లేజర్స్ తోని సర్జరీ చేస్తున్నాం. ఈ లేజర్ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీడింగ్ ఉండదు పేషెంట్ కి, సెకండ్ థింగ్ ఏంటంటే నొప్పి ఉండదు, థర్డ్ ఏంటంటే సూచరింగ్ అంటే ఈ కుట్లు వేయడము మళ్ళీ కుట్లు విప్పడం అనేది ఉండదు. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా లేజర్ తో చేసేస్తున్నాం. ఓకే సార్, యాజ్ ఎ డెంటల్ డాక్టర్ గా 19 ఏళ్ళ అనుభవం మీకు ఉంది. అంటే సాధారణంగా దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే, అంటే మార్కెట్ లో చాలా రకాల టూత్ పేస్ట్లు ఉంటాయి, విలేజ్ లో చూసుకుంటున్నైతే వేపు పుల్లలు వాడుతూ ఉంటారు. అసలు దంతాలకి పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం టూత్ పేస్ట్ యూజ్ చేయాలి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది జనరల్గా ఏంటంటే అందరికీ ఉండే డౌటే మీరు అడిగే క్వశ్చన్. సో జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్ బట్టి యాక్చువల్లీ ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లాంటి డెంటల్ ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గా యూజ్ చేసే కోల్గేట్ కానీ క్లోజప్ కానీ ఎనీ అదర్ పేస్ట్ మార్కెట్లో అవైలబుల్ ఏది ఉందో అది మీకు నచ్చింది వాడండి. ఓకే, క్లియర్? నెంబర్ 1. కానీ 2 times బ్రష్ చేయండి. మార్నింగ్ బ్రష్ చేయండి, నైట్ డిన్నర్ అయిపోయినాక బ్రష్ చేసి పడుకోండి. పడుకునే కంటే 5 నిమిషాల ముందు బ్రష్ చేయండి, జస్ట్ 1 minute నైట్. అంటే ఒక టూత్ పేస్ట్ కొనే ముందు దాంట్లో ఏముంది అని చూసుకోవాలి. అదే చెప్తున్నా, మీరు ఏముంది మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొందరు అంటారు ఉప్పు ఉంది అంటారు, కొందరు ఉప్పు నిమ్మకాయ అంటారు, ఇట్లా చెప్తుంటారు, లవంగాలు, ఇలాచి అవన్నీ కాదు. యాక్చువల్లీ ఏంటంటే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఏవైతే ఉండాలో అవే చేస్తారు. లారెల్ సల్ఫేట్ ఉంటుంది, అబ్రెసివ్ ఏజెంట్స్ ప్యూమైస్ వాడతారు పేస్ట్ లో. సో వాటితోని పేస్ట్ ఇంకా కొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రిపరేషన్ చేస్తారు ల్యాబ్ లో. సో అది మనకు అవసరం లేదు, మీ చాయిస్. అది మీరు ఏదైతే వాడాలనుకుంటే అది వాడండి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక డీసెన్సిటైజర్స్ ఉంటాయి, అవి మాత్రం కేవలం మీరు ఏంటంటే డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో మీ పళ్ళ డాక్టరు, వారు సూచించింది మాత్రమే మీరు వాడాలి. XYZ ప్రోడక్ట్ మార్కెట్ లో అవైలబుల్ ఉందని చెప్పేసి మనం వెళ్ళి అది కొనుక్కొని ప్రయోగాలు చేయొచ్చు. ఎప్పుడైనా కూడా మెడికల్ సూపర్విజన్ లో డాక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లం ఏందో చెప్పి రాయించుకోవడం, ప్రిస్క్రైబ్ చేయించుకోవడం బెటర్. అంటే నేను కొన్ని చూసాను సార్, ప్రకృతి సిద్ధంగా లభించే వేప పుల్ల ఏదైతే ఉందో కొన్ని దేశాల్లో కంట్రీస్ లో ప్యాక్ చేసి కూడా అమ్మడం మనం చూస్తూ ఉంటాము. ఎంతవరకు మంచిది? ఓకే, నీమ్ స్టిక్ మంచిదేనండి. ఇండైజనస్ డెంటల్ హైజీనిక్ టెక్నిక్స్ లో
ఓకే. నీమ్ స్టిక్ వాడతారు. నీమ్ స్టిక్ తర్వాత కొన్ని వేర్లు ఉంటాయి, ఉత్తరేణి అంటాం కదా, అది కూడా వాడుతూ ఉంటారు. సో చాలా ఉంటాయి అట్లా. ఓకే డాక్టర్, అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ లో అంటే క్యాన్సర్ కాకుండా ఇంకేదైనా క్రిటికల్ గా వచ్చిన పేషెంట్స్ ఏమైనా ఉన్నారా అటువంటి సంఘటనలు? రోడ్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి కదా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఓకే. వాటిలలో ఈ దవడలన్నీ విరిగిపోతూ ఉంటాయి కదా. ఈ విరిగిన పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి. సో దట్ ఈస్ ఎమర్జెన్సీ. ఆ పేషెంట్ ని అప్పుడే ట్రీట్ చేయాలి, ఎందుకంటే బ్లీడింగ్ ఉంటుంది, వాపు ఉంటుంది, ఫంక్షనల్ డిఫార్మిటీ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ బోన్ డిస్ప్లేస్ అయిపోయి అస్ఫిక్సియా అంటాం, అంటే ఈ థ్రోట్ ఎయిర్వే ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయితే ఉంటుంది కొన్నిసార్లు, వెనక్కి వెళ్ళిపోయి. సో అట్లాంటి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇమీడియట్లీ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో అది కొన్ని ఏంటంటే చిన్న మత్తులో అయితే సర్జరీస్, కొన్ని ఏంటంటే డైరెక్ట్ జనరల్ అనస్థీషియాలో ఆపరేషన్ థియేటర్ లో మాత్రమే చేయాలి. అంటే ఆ డ్యామేజ్ అయిన ఏరియాను మీరు రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంటే ఎటువంటి మీ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సలు ఉంటాయి? అదే ఓపెన్ రిడక్షన్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషన్ అంటాము. సో దీని ద్వారా ఏంటంటే సర్జికల్ మినీ ప్లేట్స్ వాడతాం. ఓకే. మినీ ప్లేట్స్ ఇంప్లాంట్స్, మినీ ప్లేట్స్ వాడి టైటానియం ఇంప్లాంట్స్, వాటి ద్వారా ఫిక్సేషన్ చేస్తాం. కదలకుండా ఏంటంటే దాన్ని ఒక పొజిషన్ లో పెట్టుంచి ప్లేటింగ్ చేసి మళ్ళీ సూచరింగ్ చేస్తాం. సో దీన్ని ఓపెన్ రిడక్షన్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషన్ అంటారు. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే మేజర్ సర్జికల్ ప్రొసీజర్, క్రిటికల్ కూడా. సార్, అండ్ ఆల్సో మీరు డెంటల్ తో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఆల్సో ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ కూడా, అంటే దాని గురించి కొంత చెప్పండి మాకు. మంచి ప్రశ్న అడిగారండి. సో అపార్ట్ ఫ్రమ్ జనరల్ డెంటల్ ప్రాక్టీస్, ఈ ఓరల్ అండ్ maxillofacial surgery is a vast subject that includes even facial cosmetic surgeries and also hair transplantation. ఓకే. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంప్లీట్గా ఏంటంటే మనము ఈ బాల్డ్నెస్ ఉంటుంది కదా, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము, దానికి సంబంధించి ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ లో వస్తే ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా హెయిర్ ఫాల్ కంట్రోలింగ్, తర్వాత పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఇప్పుడు ఏంటంటే జిఎఫ్సి అంటున్నాం. ఈ జిఎఫ్సి ఇంజెక్షన్స్ ఇస్తాము. హెయిర్ ఫాల్ కంట్రోల్ థెరపీ ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజ్, కొన్ని మెడికేషన్స్ యాడ్ చేసి, దాని తర్వాత ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, సివియర్ కేసెస్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. సో ఆండ్రోజెనిక్ అలోపేసియా అంటాం ఇది. ఓకే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటాం. ఎఫ్యూటి అంటాం. ఓకే. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎఫ్యూటి ఫాలిక్యులర్ యూనిట్. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఏంటంటే బ్యాక్ సైడ్ డోనార్ స్పేస్ అంటాము, అక్కడ ఏంటంటే హెయిర్ ఎక్కువ ఉంటాయి జనరల్ ఉంటుంది. అక్కడ నుంచి హెయిర్ ఫాలికల్స్ ఒక్కొక్కటి మనము తీసి దాన్ని గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనకు తక్కువ ఉందో అక్కడ ఏంటంటే మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. సో ఇది కంప్లీట్ గా ఏంటంటే సేఫ్ ప్రొసీజర్, అండ్ ఏంటంటే రిటర్న్స్ కూడా చాలా వరకు ఏంటంటే సక్సెస్ఫుల్ గా చాలా మంది పేషెంట్స్ చేయించుకున్నారు. ఓకే. సో అది అండ్ సేమ్ థింగ్ ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీస్ అంటే ఇప్పుడు మనము బొటాక్స్ ఫిల్లర్స్ అంటాం కదా, ఈ యంగ్ ఏజ్ లోనే ఏంటంటే కొంచెం కళ్ళ కింద ఈ బ్లాక్ రింకిల్స్ రావడం, తర్వాత ఈ నాసోలేబియల్ లైన్ అంటాం, నవ్వుతే ఇక్కడ కూడా ఏంటంటే వస్తూ ఉంటుంది. ఈ ఫోర్ హెడ్ పైన రింకిల్స్ వస్తాయి, వీటికి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అట్లానే ఫిల్లర్స్ కూడా ఇస్తాం కొన్నిసార్లు. నానో ఫ్యాట్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాము ఈ మధ్య. సో ఇవన్నీ అండ్ రైనోప్లాస్టిస్ అంటే నోస్ కాస్మెటిక్ కరెక్షన్, అండ్ ఓటోప్లాస్టీ అంటే ఇయర్ కొన్నిసార్లు డిఫార్మిటీ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. అండ్ ఇంకా మోర్ ఫ్రీక్వెంట్లీ ఏంటంటే డెంటల్లో ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని ఉంటాయి, పెద్ద సెలబ్రిటీస్ అందరు చేసుకుంటూ ఉంటారు. నవేడేస్ ఏంటంటే అందరూ చేసుకుంటున్నారు. ఈ కింది దవడ మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్, లేదా ఏంటంటే చిన్నగా ఉండడం, పెద్దగా ఉండడం, లేదా పైన దవడ మ్యాక్సిల్ అంటాం, అది కూడా ఓవర్ గ్రోత్ లేదా తగ్గిపోయి ఉంటుంది. దానికి సర్జికల్ కరెక్షన్ చేసి ఫేస్ ఎలా అయితే పేషెంట్ కి మంచిగా కనిపిస్తుందో అతని ఫేస్ కి ప్రపోర్షనేట్ దాన్ని సర్జికల్ కరెక్షన్ చేస్తాం. సో అది ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. ఫైన్.
షుగర్ బీపీ ఉన్న వాళ్ళు డెంటల్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అట్లా ఏం లేదు, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ ఏం లేదండి. ఓకే. ఇవి రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్. అంటే ఇప్పుడు అన్కంట్రోల్డ్ గా డయాబెటీస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300, 400, ఫాస్టింగ్ 250, 200 అబోవ్ ఉంది, పోస్ట్ లంచ్ 350, 400 అట్లా వస్తుంది అంటే అట్లాంటి కండిషన్స్ లో ఇంప్లాంట్ వేస్తే ఫెయిల్ అయిపోతుంది, నెంబర్ 1. సో అప్పుడు ఏం చేయాలి, మనము ఫస్ట్ సిస్టమిక్ కండిషన్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. బాడీలో నాకు షుగర్ ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంప్లాంట్స్ చేస్తాం. అట్లానే స్మోకర్స్కి ఏమవుతుందంటే ఇంప్లాంట్ వేసిన తర్వాత ఆ లోకల్ రీజన్లో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, హైపోవాస్కులారిటీ అంటాం. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ సప్లై ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ ఏదైతే ఉంటుందో దానికి బ్లడ్ సప్లై లేకపోతే ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాము. సో కొత్త బోన్ ఫామ్ అవుతుంది దాని చుట్టూ. సో ఆ ప్రాసెస్, ఆ మెకానిజము కంప్లీట్గా ఏంటంటే ఎఫెక్ట్ అయిపోతుంది, దెబ్బతింటుంది. సో దానివల్ల ఇంప్లాంట్ గట్టిపడదు, లోపల టేకప్ చేయదు బాడీ. సో రిజెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే థైరాయిడ్ కూడా ఆటో ఇమ్యూనే. థైరాయిడ్ వల్ల ఇంప్లాంట్ ఎలా అవుతుందంటే డ్యామేజ్, దాన్ని ఏమంటారు, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందని చెప్పలేం. కానీ కొన్ని సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఓకే. సో వాటిలలో కూడా ఏంటంటే ఏ గ్రాఫ్ట్, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా ఫెయిల్ అవుతుంటుంది. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో అట్లాంటి కండిషన్స్ లో కూడా ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా కొంతమంది పేషెంట్స్ కొన్ని రకాల మెడిసిన్స్, అంటే ఇప్పుడు ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం, సైక్లోస్పోరిన్ అలాంటి డ్రగ్స్ వాడుతుంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం మనము, ఒకసారి ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని ఇంకా ఏమన్నా ఉంటే బాడీలో కండిషన్స్, మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారు చాలా మంది కూడా ఇది ఫేస్ చేసే సమస్య, నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే అటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమి లేదండి, చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అసిడిక్ డైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే నాన్ వెజ్ తర్వాత ఏంటంటే అసిడిక్ బాగా ఫ్రైస్ ఇట్లాంటివి తీసుకునే వాళ్ళకి గ్యాస్ ఎక్కువ ఉంటుంది, అసిడిటీ. సో దానివల్ల ఓడర్ వస్తుంటది. నెంబర్ 2 ఏంటంటే సైనస్ అంటాం, సైనసైటిస్. ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఓడర్ వస్తుంటది, బ్యాడ్ బ్రెత్. థర్డ్ ఏంటంటే డెంటల్ కండిషన్స్. ఈ డెంటల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పిప్పళ్ళు వల్ల, పిప్పళ్ళు ఉన్నా కూడా ఈ దుర్వాసన వస్తుంది. రెండోది ఏంటంటే చిగుర్లు డ్యామేజ్ అయిపోయినా కూడా వస్తుంది. సో ఏమైనా డెంటల్ కరెక్షన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలి. అట్లా సైనస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేయాలి. అంటే ఏదైనా సింపుల్ మెథడ్, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? సింపుల్ మౌత్ వాష్లు ఇస్తూ ఉంటాం కదా, జనరల్ గా మౌత్ వాష్ వాడుతూ ఉంటారు పేషెంట్, ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సార్, ఒక మనిషి జీవితంలో దంతాలు అనేటివి చాలా కీలకము. అసలు యాక్చువల్ గా అయితే పూర్వపు కాలంలో ఎక్కువ స్ట్రాంగ్ ఉండేవి, చాలా మంది కూడా ఎర్లీ స్టేజ్ లోనే అవుతున్నాయి. ఎందుకలా? మంచి ప్రశ్న అడిగారండి సార్. ఈ పళ్ళు రావడం అనేది జనరల్ గా పుట్టిన తర్వాత 6 నెలల వయసులో స్టార్ట్ అవుతుంది అండ్ 6 years వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇవి పాల పళ్ళు వస్తాయి మొదటిసారి మనిషి జీవితంలో. సో ఇవి 12.5 సంవత్సరాల వరకు ఒక్కొక్కటి ఊడిపోయి ఇంకొక కొత్త పన్ను మళ్ళీ ఏంటంటే అక్కడ పర్మనెంట్ పన్ను వస్తుంది. పాల పన్ను ఊడిపోయి ఆ ప్లేస్ లో పర్మనెంట్ టూత్ వస్తుంది. మిల్క్ టీత్ అంటాం, మిల్క్ టీత్ పోయి పర్మనెంట్ టీత్ వస్తుంది. సో ఈ 12.5 సంవత్సరాలకు వచ్చిన పళ్ళు ఏవైతే ఉంటాయో మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే 65 వరకు కూడా వాటిని అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు, జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రాబ్లం ఏం లేకుండా. చాలా మంది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న పళ్ళు 65 years వరకు ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 65 తర్వాత ఒకటో రెండో పళ్ళు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిప్పళ్ళు కానీ, లేదంటే పన్ను లూజ్ అయిపోయి ఊడిపోవడం కానీ, చిగుర్ల వాపు కానీ, ఇలాంటివి ఉంటాయి. వీటిని ఏంటంటే మనం కాపాడుకోవాలి. సో అది
చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక డెంటల్ అంటే ఏముంది, పన్ను నొప్పే కదా, మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటా, డాక్టర్ దగ్గరికి అంటే వెళ్ళి సహజంగా ఈ రోజుల్లో అంటే చాలా మంది నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. పళ్ళు అనగానే నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే పళ్ళు మన ఫేస్ ప్రొఫైల్ కి చూడడానికి అపియరెన్స్, ఎస్ కాస్మెటిక్ అప్పీల్ ఇచ్చేది పళ్ళే. నెంబర్ 1. అందం కోసం పళ్ళు కావాలి, నమలడానికి పళ్ళు కావాలి, మాట స్పీచ్ ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ గా రావడానికి కూడా టీత్ కావాలి. సో డైజెషన్ అయిన ఫుడ్ లోపలికి వెళ్ళి, అంటే డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే బోలస్ ఫామ్ అవుతుంది. మనం నమిలిన ఫుడ్ బోలస్ అంటాం. సో అంటే మన ఇట్ మిక్స్ విత్ సలైవా, ఈ లాలాజలంతో కలిసిపోయి బోలస్ ఫామ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్. సో ఇది నమలడం, ఇక్కడనే జీర్ణక్రియ అనేది స్టార్ట్ అవుతుంది, నోట్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఒకవేళ ఇంప్రాపర్ గా మనం నమిలినా లేకపోతే ఇంకెట్లా తీసుకున్న ఫుడ్ అది హాఫ్ డైజెషన్. ఫస్ట్ స్టెప్ స్కిప్ చేసి 2, 3, 4, 5 స్టెప్స్ ఫాలో అయినట్టు ఉంటుంది. కాబట్టి ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ డైజెస్టివ్ ప్రొసీజర్ లో ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమలడమే. సరిగ్గా నమలాలంటే కూడా పళ్ళు కావాలి. చాలా మంది సార్ పళ్ళకు కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే, కొద్దిమంది పన్ను కొంచెం ఊగుతుంది అంటే రిమూవ్ చేయడమే బెటర్ అని చెప్పి చాలా మంది రిమూవ్ చేస్తా ఉంటారు. దానికంటే అది బెటరా, లేదంటే కొంత దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా? అంటే ఈవెన్ గ్రేడ్ 1 మొబైల్, గ్రేడ్ 2, ఈవెన్ గ్రేడ్ 2 మొబైల్ ఉన్నా కూడా వాటికి ఏంటంటే సర్జికల్ ప్రొసీజర్స్ చేసి పెరియోడాంటల్ సర్జరీస్ అంటాము. సో అవి ఇందాక చెప్పిన ఫ్లాప్ సర్జరీస్ అట్లాంటివి చేసి అవసరం అయితే బోన్ గ్రాఫ్ట్ కూడా ప్లేస్ చేస్తాము, చేసి కొంచెం లైఫ్ ఇవ్వచ్చు, చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే పన్ను ఊగడం కంట్రోల్ అయిపోయి గట్టి పడుతుండే. అండ్ ఇంకేంటంటే అసోసియేటివ్ సిస్టమిక్ కాంప్లికేషన్స్, ఇందాక మీరు అడిగినట్టు డయాబెటీస్ లేదా ఇంకా ఏమన్నా సిస్టమిక్ కండిషన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. వేసుకొని మెయింటైన్ చేసుకుంటే ప్రొలాంగ్ చేయొచ్చు ఆ పన్ను లైఫ్ స్పాన్ కొంచెం పెంచవచ్చు. లేదు అనుకుంటే అది తీసేసుకుంటే కూడా ఏంటంటే సరౌండింగ్ అడ్జసెంట్ టీత్ ఉంటాయి కదా, ఒకవేళ గ్రేడ్ 3 మొబైల్ ఉంది, పన్ను చాలా ఊగుతుంది, పనికి రాదు, అది అట్లానే ఉంచితే ఏమవుతుంది, పక్కన ఉన్న పన్నుకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో అది కూడా ఊగడం మెల్లగా కదలడం స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని తీసేస్తాం. అది కొన్ని సందర్భాల్లో సార్, అంటే గేమ్స్ ఆడినప్పుడు లేదంటే కొంచెం డ్యామేజ్ అయ్యే పన్నులు విరగడం జరుగుతుంది. అటువంటి వాటికి మన ట్రీట్మెంట్ ఉంటుంది. పన్ను విరిగితే ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం కదా. ఒకవేళ ఎక్కువ సివియర్ గా ప్రొసీజర్ పల్ప్ ఇన్వాల్వ్ అయిపోయింది అనుకోండి, ఫ్రాక్చర్, సో దానికి ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేస్తాం. అలా లేదు ఒక్కోసారి అవాల్సింది అంటాం, అంటే కంప్లీట్ గా పన్ను ఊడిపోయి బయటకు వస్తుంది. సో ఆ టూత్ మీరు ఏం చేయాలంటే వాళ్ళు దాన్ని ఎక్కడో డస్ట్బిన్ లో వేసేస్తుంటారు. అది అయ్యో మేము అక్కడే మర్చిపోయాము, తీసుకొస్తుండే కదా చెప్తే దాన్ని మళ్ళీ పెడతారని తెలియదు. సో దాన్ని వెంటనే ఏంటంటే తీసుకొని రావాలి, దాన్ని మళ్ళీ తీసుకొని రావాలి. బెస్ట్ ఏంటంటే సెలైన్ లో తీసుకొని, నార్మల్ సెలైన్ బాటిల్ దొరుకుతుంది కదా, సెలైన్ మెడికల్ షాప్ లోకి వెళ్ళి నార్మల్ సెలైన్ అంటే ఇస్తారు. నార్మల్ సెలైన్ లో కానీ మిల్క్ లో కానీ దాన్ని ప్రిజర్వ్ చేసుకొని తీసుకొని వెంటనే మా దగ్గరకు వస్తే దాన్ని రిస్టోర్ చేసే ఛాన్స్ చేస్తాం అన్నమాట. ఓకే, సో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. అవును. సో టీత్ ఊడిపోతే మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. దానికైనా పర్టికులర్ ఒక సమయం ఉంటుందా? బెస్ట్ గోల్డెన్ అవర్ అంటాం, 1 అవర్, విత్ ఇన్ 1 అవర్ లో. కాకపోతే ఏంటంటే కొంచెం ఎంత డిలే అవుతుంటే అంత దాని ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఇలా మీ కెరియర్ లో చేసిన సందర్భాలు చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది తీసుకొస్తున్నారులేండి. ఒకప్పుడు అంటే అంత అవేర్నెస్ లేకుండే ఆ పన్ను ఎక్కడో పడేస్తుండే, అయ్యో మాకు తెలియదు సార్ మీరు ముందే చెప్పాల్సిన డాక్టర్ గా అంటుండే. కానీ అట్లా వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఏంటంటే తీసుకొస్తారు చాలా మంది, వాటిని వెంటనే ఏంటంటే మళ్ళీ రూట్ కెనాల్ చేసి దాన్ని ఇమీడియట్లీ మళ్ళీ పెట్టేస్తాం, పుట్ ఇట్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. అంటే స్ప్లింట్ అంటాం, ఒక సపోర్టింగ్ స్ప్లింట్ వేసి ఒక 40 days ఉంచితే ఏంటంటే ఆ పన్ను గట్టి పడుతుంది. తర్వాత దాన్ని క్యాప్ వేస్తాం. ఏదైనా దంత సమస్యలు వస్తే కొంచెం ముందుగానే దంత వైద్యుని సంప్రదించాలని మీరు చెప్తున్నారు. కొందరు సోషల్ మీడియా అవేర్నెస్ తో సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చేస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
సోషల్ మీడియాని ఫాలో అవుతుంది, ఈవెన్ నేను కూడా చాలా విషయాల్లో ఫాలో అవుతుంటాను. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో మాత్రము ఇట్లాంటి డెంటల్ లేదా మెడికల్ ఈ హెల్త్ విషయంలో మీరు సోషల్ మీడియాని ఫాలో అవ్వద్దు. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, అదే సేఫ్ ఎప్పుడైనా కూడా. ఓకే. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పాల దంతాలు, మిల్క్ టీత్స్ ఏదైతే ఉంటుందో, అంటే చిన్న ఏజ్ పిల్లలకు కూడా కొంతమందికి పుప్పలుగా అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం ట్రీట్మెంట్ ఉంటుంది మీ హాస్పిటల్లో? అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా ఎలాంటి సూచనలు ఇస్తారు పేరెంట్స్ కూడా? యాక్చువల్లీ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్. ఓకే. సో దీంట్లో ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏమవుతుంది అనేది తెలియదు. వాళ్ళకు ఓన్లీ ఒకటే ఉంటుంది, మనకు తెలిసే సైన్ ఒకటే, ఏడుస్తారు పిల్లలు. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, కడుపు నొస్తుందా, చెవు నొప్పి వస్తుందా, ఎక్కడ ప్రాబ్లం అనేది తెలియదు. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ పిప్పళ్ళు ఉంటాయి. జనరల్గా ఎవరైతే పేరెంట్స్ జనరల్గా మదర్స్ ఇంట్లో పిల్లలకి ఫీడింగ్ ఇస్తారు కదా, నైట్ ఫీడింగ్ ఇస్తుంటారు. రాత్రి టైంలో లేట్ నైట్లో ఫీడింగ్ ఇస్తారు. పిల్లలు ఏడుస్తుందంటే జస్ట్ మదర్ ఫీడింగ్ ఇచ్చేస్తారు. సో అట్లాంటి కండిషన్స్లో, అట్లాంటి సిచ్యువేషన్లో నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొంచెం పెరిగిన పిల్లలకి వీళ్ళు ఏం చేస్తారంటే నోట్లో బాటిల్ పెట్టేస్తారు, బాటిల్ ఫీడింగ్ ఇస్తారు. పెట్టేసి మదర్స్ ఏంటంటే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఈ 2 కండిషన్స్లో ఏంటంటే పాల వల్ల పళ్ళు పాడైపోతాయి. ఏంటి పాలు తాగితే పళ్ళు పాడైపోతాయి డాక్టర్ గారు అంటే కాదు. ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో పాలు అట్లా ఇచ్చి అట్లానే పడుకోబెట్టడం వల్ల లోపల ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫాస్ట్గా, దానివల్ల పళ్ళు పాడైతాయి. సో దీన్ని ఏమంటారంటే ర్యాంపెంట్ కేరీస్ అంటారు. సో ఇట్లాంటిది ఒకటి. కేరీస్ అంటే పిప్పి పళ్ళు ఏం లేదు. సో ఈ ర్యాంపెంట్ చిన్నపిల్లలకు వచ్చేది ర్యాంపెంట్ కేరీస్. దానివల్ల ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఇంకా కొంచెం పెరిగిన పిల్లలకి స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, వీటి వల్ల పళ్ళు వస్తాయి పిల్లలకి. సో వీళ్ళకి ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకైతే నార్మల్గా ఫిల్లింగ్ చేస్తాము ఇనిషియల్ స్టేజ్లో, లేదా రూట్ కెనాల్. ఈ పిల్లలకు కూడా పెద్దవాళ్ళ లాగానే ఫిల్లింగ్ చేస్తాం. ఓకే. సిమెంట్ ఫిల్లింగ్స్ చేస్తాము నొప్పి లేనంత వరకు. ఒకవేళ నొప్పి వస్తే దాన్ని పల్పెక్టమీ లేదా పల్పోటమీ ప్రొసీజర్స్ ఉంటాయి చిన్నపిల్లలకి సంబంధించినవి, అవి కూడా మనం చేస్తున్నాము. సో దాని ద్వారా నొప్పి తగ్గించవచ్చు ఇమీడియట్లీ. సో అది. అండ్ నెంబర్ 1 ఈ పేరెంట్స్కి నేను వాళ్ళ పిల్లల మదర్స్కి మీ స్టూడియో ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా నేను ఆడియన్స్ని అడ్రస్ చేసేది ఏంటంటే ఎవరు కూడా మదర్స్ చిన్న పిల్లలకి ఫీడింగ్ లేట్ నైట్లో ఇవ్వద్దు, ఎస్పెషల్లీ మిల్క్. డాక్టర్ గారు, సాధారణంగా చిన్నపిల్లల్లో వాళ్ళ పాలదంతాలు ఊడిపోయినప్పుడు అయితే వాళ్ళు అద్దడం జరుగుతుంది, నాలుకతో అద్దడం జరుగుతుంది రెగ్యులర్గా. అలా అద్దినప్పుడు వంకర పళ్ళు వస్తాయనే ఒకటి నానుడు ఉంది, అది ఎంతవరకు నిజం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. ఈ పాల పళ్ళు పోయినాక పర్మనెంట్ పళ్ళు వస్తుంటాయి కదా, సో ఒకటి నాలుకతోని అద్దుతా ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు అయితే నోట్లో వేలేసుకుంటారు, పెద్దగా అయిన తర్వాత కూడా నోట్లో వేలేసుకుంటారు. పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో కూడా నోట్లో వేలేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే కంప్లీట్గా ఫేస్ ప్రొఫైల్ అవుట్ అయిపోయి ఎత్తుపళ్ళు లేదా వంకర పళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, అదొకటి. సెకండ్ ఏంటంటే జా ఎక్స్పాండ్ అవ్వదు. ఓకే, టీత్ ఏ సైజులో రావన్నో అంతే వస్తుంది. టీత్ పర్మనెంట్ టీత్ సైజు అకామిడేట్ చేసే అంత ఆర్చ్ డిస్క్రిపెన్సీ ఉండదు, ప్రపోర్షనేట్ గ్రోత్ ఉండదు. అంటే దవడ పెరుగుదల చిన్న ఉంటుంది, పళ్ళు పెద్దగా వస్తాయి. దానివల్ల కూడా ఏంటంటే వంకర్ టింకర్గా లేదంటే ఎత్తు ఎగుడు దిగుడుగా రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. అది కూడా ఏంటంటే ఈ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటే పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చే టైం 6 నుంచి 12 సంవత్సరాలు, 7 నుంచి 12.5 సంవత్సరాల టైం లోపల అయితేనేమో ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటాం, దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. 12 years తర్వాత వస్తే ఈ ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం. సార్, ఇప్పుడు జ్ఞానదంతాల గురించి మనం ఇందాక చెప్పుకున్నట్టు అసలు జ్ఞానదంతాలు ఎందుకు వస్తాయి, అసలు రీజన్ ఏంటి, వస్తే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జ్ఞానదంతం అంటే ఏం లేదండి, యాక్చువల్లీ 12.5 సంవత్సరాల వరకు అన్ని పళ్ళు వస్తాయి.
తర్వాత ఈ జ్ఞానదంతం అంటాము, థర్డ్ మొలార్ ఇది యాక్చువల్లీ. సో ఈ థర్డ్ మొలార్ ఈ దవడ చివర్లో వస్తుంది, పైన కింద 4 వస్తాయి. సో మనిషికి జ్ఞానం వచ్చే వయసులో 18 సంవత్సరాలకు వస్తుంది కాదు, 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వస్తుంది కాబట్టి జ్ఞానదంతం అంటాము. చాలా మందికి ఒక మిత్ కూడా ఉంటది, సార్ ఇవి జ్ఞానదంతం తీసేస్తే మా జ్ఞానం పోతుంది అని అడుగుతుంటారు. అట్లా ఏం జరగదు. సో అది కంప్లీట్ గా మిత్ అన్నమాట. సో ఇది ఏంటంటే పన్ను రావడానికి జా పెరుగుదల కొంతమందికి ఫాస్ట్ గా అయిపోతుంది. ఆ ప్లేస్ టూత్ అకామిడేట్ అయ్యేంత స్పేస్ ఉండదు, చిన్న దవడ ఉంటది, పళ్ళేమో 32 వస్తాయి. చిన్న దవడ ఉన్నా పెద్ద దవడ ఉన్నా కూడా 32 రావాలంటే 32 వస్తాయి ఎవరికైనా, జనరల్ గా. కొంతమందికి మిస్ అవుతాయి. సో అట్లాంటి కండిషన్లు ఏంటంటే ఈ పన్ను వంకర్ రావడము, లేదంటే అడ్డం ఉండడము, లేదంటే ఎముక లోపల ఇరుక్కపోవడం జరుగుతుంది. దీన్ని ఇంపాక్టెడ్ టూత్ అంటాం. ఇంపాక్టెడ్ అంటే ఇరుక్కపోవడం, ఎముక లోపల ఇరుక్కపోతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే సర్జరీ చేసి తీసేస్తాం. పూర్వకాలం లోపల సుత్తితో కొట్టి తీసేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ తల, ఈ దవడలు, ఈ మెడ భాగం ఇదంతా అదిరినట్టు వైబ్రేషన్స్ వస్తాయి, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్ ద్వారా దాన్ని తీసేసి మళ్ళీ ఏంటంటే సూచర్ చేసేస్తాము. సో ఇది కూడా ఏంటంటే కింద మ్యాండిబులర్ నర్వ్ అనేది వెళ్తుంది. సో ఆ నర్వ్ డ్యామేజ్ కాకుండా చాలా కేర్ఫుల్ గా తీయాలి. ఇది ఏంటంటే నా ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఎక్కడైనా కూడా జనరల్ గా ఓరల్ సర్జన్ అయితే దాన్ని పర్ఫెక్ట్ గా తీస్తారు. అంటే అందరు డెంటిస్టులు చేయలేరు, చేస్తారు, కాకపోతే అన్ని కేసెస్ చేయలేరు. కొన్ని ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. సో అట్లాంటి కేసెస్ ఖచ్చితంగా ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ద్వారానే చేయించాల్సి ఉంటుంది. కేసెస్ ఎవరైనా కూడా స్పెషలిస్ట్ ను పిలవాల్సిందే, వాళ్ళతో చేయించాల్సిందే, అట్లానే ఉంటుంది. కొంతమంది చేస్తారు. సార్ వాట్ ఈస్ స్పెషల్ ఇన్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే అసలు ఏంటి సార్? ఈ దవడలు మరియు ముఖం వీటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అన్ని కూడా మాకెందుకే మెడ పై భాగం నుంచి. మీకు చెప్తాను, బ్రెయిన్ అంటే న్యూరో సర్జరీ, ఈఎన్టీ ఒకటి, ఆఫ్థల్, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు వదిలేసి మిగతా భాగాలన్నీ మాయే. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. సో అదనమాట. మిగతా సంబంధించిన అన్ని పార్ట్స్ కి సంబంధించిన ఫేషియల్ పార్ట్స్ అన్నిటికి సంబంధించిన సర్జరీస్, ఇంక్లూడింగ్ కాస్మెటిక్ సర్జరీస్, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ అన్ని కూడా మా సబ్జెక్ట్ కిందకే వస్తాయి. అంటే ఇవన్నీ కూడా సున్నితమైన భాగాలు కాబట్టి చాలా టేక్ కేర్ గా చేయాల్సిన పరిస్థితి. అవును, ఎగ్జాక్ట్లీ. సెన్సిటివ్ ఇష్యూస్ ఏదైనా. డాక్టర్, ఫైనల్లీ యాజ్ ఎ డెంటిస్ట్ గా మీరు మా ప్రేక్షకుల కోసం అంటే దంతాలు సంరక్షించుకోవాలంటే జాగ్రత్తలు, పుప్పళ్ళు కానీ లేదంటే చిగుళ్ళు రక్షించుకోవడానికి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారండి. టు బి ఫ్రాంక్ ఏంటంటే మార్నింగ్ ఒకసారి బ్రష్ చేయాలి, 3 to 5 minutes కంటే ఎక్కువ చేయొద్దు బ్రషింగ్ ఎప్పుడైనా కూడా. తర్వాత ఏం తిన్నా ఎక్కువ ఏంటంటే స్టిక్కీ ఫుడ్స్, అంటే ఇప్పుడు ఈ బర్గర్స్, పిజ్జాస్, కోటెడ్ ఫుడ్ ఏదైనా కూడా తినొద్దు. ఫైబర్ కంటెంట్ ఉన్నది ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. పళ్ళు అరగవి కూడా ఏంటంటే గట్టివి కూడా తినొద్దు. సో అది చేసుకుంటూ డయాబెటీస్ ఏమన్నా ఉంటే, ఇంకేమైనా సిస్టమిక్ కాంప్లికేషన్స్ ఉంటే వెంటనే వాటిని కరెక్ట్ చేసుకుంటూ, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఎర్లీ స్టేజ్ లో మీకు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ నార్మల్ గా మెయింటైన్ చేసుకోవడమే. ఓకే డాక్టర్ గారు, ఫైనల్లీ డాక్టర్ సతీష్ గారు చాలా మంచి టైం మా కోసం ఇచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా ఆరోగ్యకరమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎలాంటి దంత నిర్లక్ష్యం ఉన్నా అది చిన్నదైనా సరే వెంటనే వైద్యుని సంప్రదించాలని కోరుతున్నారు డాక్టర్ సతీష్. సో మరిన్ని ఆరోగ్యకరమైన కంటెంట్స్ గురించి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ. నేను మీ సదాచారి.